మహిళా దినోత్సవ వేడుకలో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓ మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత బినామీ అని, ఆయన ఆదేశాల మేరకే తాను ఆర్థిక లావాదేవీలు జరిపారంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్రపిల్ల ఈడీ విచారణలో తేట తెల్లం చేశారని, మరి ఇప్పుడు బీజేపీపై అర్థం పర్థం లేని విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమంటారంటూ ప్రశ్నించారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిన కవితను అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. దొంగసారా పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదని, లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ మీరు ఎవరన్నా నా ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. నాకు ల్యాండ్స్ లేవు ఉంటే నా ప్రాపర్టీస్ మొత్తం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ తీసుకొని అమెరికా వచ్చు, లండన్ పోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈడికి వచ్చి దొంగ పర్సన్ తీసుకొని ఇక్కడ నివాసం ఉండొచ్చు. అందుకే చాలా సందర్భాలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. కొంతమంది నన్ను జోగా తీసుకున్నారు. ఇవాళ బయట బర్త్ సర్టిఫికేట్ కూడా సేమ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అది ఇబ్బంది పడే ఎవరు మహిళలు ఇబ్బంది పడుతుంది. దానిలో కూడా బర్త్ సర్టిఫికేట్ మహిళల పేరు వస్తుంది. అవునా కదా, మహిళ పేరు వస్తాయి కదా. రేపు దొంగ కేసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా అందరూ నోటీస్ వస్తాయి. మరి అందరికి అసలు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ 30,000 సర్టిఫికేట్లు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలో దొంగ సర్టిఫికేట్లు వచ్చినాయి. రద్దు చేస్తామంటే మరి కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కదా, మరి ఇటు పీకి పక్క రాజమయ్యానా లేదా? ఇదే వేరే మంత్రి అయితే వేరే తోడైతే ఇప్పుడు రాజీనామా చేస్తుండే. నీ కొడుకే దండ, నీ కొడుకే కారణం, నీ కొడుకే ప్రధాన కారకుడు కదా. ఓటు సిటీలో 30,000 సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ దొంగ వచ్చినాయి అంటే ఎంత ఘోరమో ఒక్కసారి వచ్చాయండి. తన డెత్ సర్టిఫికేట్